శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సాయంత్రం మేము మందస టెంపుల్కి వెళ్తున్నాము. కొంచెం చీకటి అయిపోయింది వెళ్తూ ఉంటే. ఇప్పుడు ఆ టెంపుల్లో నాకు సాధ్యమైనంత మటుకు ఎంత వీలైతే అంత షూట్ చేసి చూపిస్తాను, మీకు చూసి ఆనందించండి. సరేనా? నమస్కారం. ఇక్కడి నుంచి ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ లోపలికి తలుపు తీసుకుని వెళ్ళిన తర్వాత సాయంత్రం 7 వరకే ఉంటుంది. అక్కడ 7 గంటలకు క్లోజ్ అట. మేము 6:45 బయలుదేరాము. అక్కడికి చేరుకున్నాం 6:45. ఇగో ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో ఇక్కడ పెద్దజీయర్ స్వామి గారిది, చిన్నజీయర్ స్వామి గారిది ఫొటోస్ ఉంటాయి చక్కటి. ఇది వారిరువురికి చాలా ఇష్టమైన దేవాలయం అట. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో అంత పాత కట్టడంతో ఉన్న దేవాలయం, పురాతన దేవాలయం అట. ఇగో ఇక్కడికి లోపలికి వెళ్తున్నాం కదా. వెళ్ళిన తర్వాత ఇక్కడ తాబేళ్ళు కూడా ఉన్నాయండి. ఒక 9-10 తాబేళ్ళు ఉన్నాయి. చక్కగా సాయంత్రం అయిపోయింది చీకటి అయ్యేసరికి. ఇగో ఇది ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం తర్వాత గొట్టి ధ్వజస్తంభం చూపించాను కదా, ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ చక్కగా వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉన్నవాళ్ళు చక్కగా పలికిస్తారండి. నాకు జై శ్రీమన్నారాయణ అని కూడా చెప్పింది ఆవిడ. జై శ్రీమన్నారాయణ. ఇగో ఎదురుగా రామాంజలి ఉంది. ఇగో ఇక్కడ వేళ వారందరూ దీపాలు వెలిగించుకున్నారు. ఇగో ఇది ఎంట్రన్స్. ఎంతవరకు తెరిచి ఉంటుంది? ఇది పురాతన కట్టడం. 7 వరకు రమ్మనమ్మ, తొందరగా రమ్మనమ్మ. మా మనవలతో కలిసి వెళ్ళాను నేను. ఎదురుగా చూడండి ఎంత చక్కగా కనిపిస్తోందో ఆవరణ అంతా. రండి. ఇదంతా లైన్లో వెళ్ళడానికి అనువుగా ఉంది. ఈ లోపల నుంచి చూడండి. మేము లైన్లోంచి వెళ్తూ నాకు ఎంత వీలైతే అంత షూట్ చేశాను నేను. ఇగో ఇక్కడ రాత్రి వచ్చాము. తాబేళ్ళు కూడా తిరుగుతున్నాయి. నేను ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇగో అది గాలిగోపురం. అగో ఇటు సైడ్ కూడా ద్వారం తెరిచింది. 4 వైపులా ఉంటాయి. మార్నింగ్ అయితే ఇదంతా క్యూ లైన్ అనమాట. ఈ క్యూ లైన్ నుంచి నేను మళ్ళీ మా మనవలు ఇద్దరు కూడా అక్కడ తాబేళ్ళని చూసాను రమ్మంటే వచ్చాను నేను. అయితే ఆ చీకట్లో దాక్కుని ఉంది అది అక్కడ. పర్టికులర్గా కరెక్ట్గా లోపల నుంచి బయటికి రాలేదు. చూడండి అగో ఇగో ఇక్కడ అనమాట. ఆ చెట్టు దగ్గర ఎక్కడైతే ఉందో లోపలికి 2 ఉన్నాయి. అక్కడ ఒకటిను ఇంకొంచెం అగో అటుపక్క ఒకటి ముందుకు వెళ్ళి తాబేలు ఉంది అక్కడ. అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ ప్రాకారం అంతా చాలా బాగుంది. మార్నింగ్ వెళ్తే ఇంకా రాలేదు. ముందు రా అవతల చూసుకో. అదిగో మా మనవాళ్ళు కూడా చూపిస్తున్నారు. అక్కడ తాబేళ్ళు అక్కడ ఒకటి ఉంది, అటుపక్క ఒకటి ఉంది. ఇదో ఇక్కడ దాని వెనకాల. సరే రా, రిటర్న్ వచ్చిన చూద్దాం. క్లోజ్ చేస్తారు 7 గంటలకి. మేము లోపలికి వెళ్ళాము, చుట్టూ ప్రదక్షిణ చేసాము. అదంతా పాత పురాతన కట్టడం అండి. చక్కగా ఎంత బాగుందో. అక్కడేమో ఆలయ పూజారి ఒక ఆయన చక్కగా వాటరింగ్ చేస్తున్నారు మొక్కలకి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దీపాల వెలుగులోనూ రాధాకృష్ణుల విగ్రహం పెట్టుంది. చక్కగా ఉంది. కూడా ఫోటో తీసుకోవచ్చు. అక్కడ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దూరంగా రామాంజలి వారి విగ్రహం ఉంది. ఇక్కడితో క్యూ ఎండ్ అవుతుంది. అంతకుముందు ఏదో ఉత్సవం జరిగిందట. కోటికి అప్పుడు అది అటుపక్క కూడా తెస్తారు. మేము మళ్ళీ వెనక నుంచి రామాంజలి వారు వచ్చాం. ఇక్కడ రామాంజలి వారి విగ్రహం దగ్గర అగో అక్కడ తాబేలు చూసారా ఎంత బాగుందో. అలాంటివి కనీసం ఒక 9-10 ఉన్నాయండి ఆ చుట్టుపక్కలంతాను. నేను ఒక 3-4 షూట్ చేశాను. నాకు కనిపించినవి. వాళ్ళు చెప్పడం ఏంటంటే 9-10 ఉన్నాయి చుట్టూరా అని అన్నారు. అగోటి రామాంజలి వారి విగ్రహం. అక్కడి నుంచి మేము ఇదిగో ఇంకో తాబేలు చూసారు. ఇక్కడ తాబేలు ఉంది. చలో అయిపోయి షూట్ చేసుకుంటూ మేము ఆ టెంపుల్ నాకు తెలిసినంత వరకు
కనిపించినంత వరకు షూట్ చేశానండి నేను. రాత్రి చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడ, అందుకే గురూజీ అంత చెప్పారు. ఇక్కడి నుంచి అదిగో పెరవాళ్ళు సూపర్. వాళ్ళు లోపల తీయనివ్వలేదు,